యాక్చువల్గా ప్రభాస్ గారికి సంబంధించి మూవీస్ వరుసపెట్టి చేస్తున్నారు. అయితే ఒక మిత్ అయితే వినపడుతూ ఉంది. ఏంటంటే ప్రభాస్ గారికి ఏజ్ 50కి వచ్చే లోపే ఒక బంచ్ ఆఫ్ మూవీస్ చేసేసి తర్వాత స్లో డౌన్ అవుతూ, అంటే 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఒక సినిమా చేసుకుంటూ స్లోగా అలా కెరీర్ని ముగిద్దామని అనుకుంటున్నారనే ఒక భావన అయితే అందరిలో ఉంది. సో అది ఎగ్జాక్ట్గా అది అవుతుందా, లేకపోతే ప్రభాస్ గారు ఏంటి ఇంత ఫాస్ట్గా సినిమాలు చేయడానికి గల రీజన్ ఏంటి? దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. రేపు బర్త్డే ఉంది రెబల్ స్టార్ది. ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆనందంతో ఉన్నారు. అయితే కొన్ని రిలీజ్ అవుతున్నాయి ఫస్ట్ లుక్లో, వాట్ ఎవర్ చిన్న చిన్న అప్డేట్స్. ఇంత ఫాస్ట్గా అసలు ఏంటి రీజన్ చేయడానికి సినిమాలు? 5 ఏళ్ళు కనబడకపోతే కనబడలేదు అంటారు. గబగబ సినిమాలు తీసేస్తుంటే ఫ్యూచర్లో ఏదో జరగబోతుంది అందుకే తీస్తున్నాడు అంటారు. ఇది నా మాట కాదు, యాక్చువల్గా అంటే కొంతమంది బేసికల్లీ తొందరగా సినిమాలు చేసినా పాపమే, 5 ఏళ్ళు కనబడకపోయినా పాపమే. ఏంటది, దేనికైనా అదేనా? కొంచెం చాలా గ్యాప్ వచ్చింది ఫ్యాన్స్ కాబట్టి దాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. భర్తీ అంటే ఇన్ సెన్స్, ఒక సినిమా హీరో ఒక సినిమా ద్వారా ఫేమ్ అయ్యాడు అంటే 10 మంది వస్తారు, మాకు చేయండి మాకు చేయండి మాకు చేయండి మాకు చేయండి. ఆ 10 మందికి ఒప్పుకున్న తర్వాత కాలం గడిచిపోతూ ఉంటుంది. 10 ఏళ్ళు పట్టింది. ఈ 10 ఏళ్లలో కూడా 6 7 రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అయిన తర్వాత ఇంకా 4 కదా ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ కొంతమంది వస్తారు ఇంకా 10 ఏళ్ళకి బుక్ చేసుకోవడానికి, స్టార్ హీరోలు కాబట్టి. సో వీళ్ళందరికీ సంతకాలు పెడతా సినిమాలు చేస్తా ఉండేసరికి కొంతమంది త్వరగా కంప్లీట్ చేస్తారు, కొంతమంది లాంగ్ రన్లో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు అది అయిపోయింది, రాజాసాబు గబగబా అయిపోయిందనే టాక్ యాక్చువల్గా. ఇట్లా ఉంటాయి. ఈయన అన్ని సినిమాలు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఏంటంటే అదృష్టం బాగుండో అన్నీ ఒకేసారి రిలీజ్కి సిద్ధం అయిపోతాయి. ఒకే సంవత్సరం 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి అనుకో, ఎందుకు ఇంత ఫాస్ట్గా వస్తున్నాడు, ఈయనకేం పని లేదా అంటారు. ఓకేనా? అదే 3 సంవత్సరాలకు ఒక సినిమా వచ్చింది అనుకో, ఎందుకు ఇంత వెయిట్ చేపిస్తాడు ఈయన, అందరిలాగా కాకుండా త్వరగా చేసుకోవచ్చు కదా అంటారు. మనకి ఏదొచ్చినా బాధే. కానీ ఇప్పుడు ఏంటి, అప్పుడు ఎక్కువ గ్యాప్ తీసుకున్న తర్వాత గబగబ సినిమాలు చేశాడు కాబట్టి మనకు సలార్ వచ్చింది, ఆదిపురుష్ వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ కల్కి వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ పార్ట్ 2లు రాబోతున్నాయి. అలాగే రాజాసాబ్ రెడీ అయింది, ఆ స్పిరిట్ ఒకటి ఉంది. తర్వాత మళ్ళీ అదొకటి, ఫౌజీ, ఇంకా ఉన్నాయి చాలా మంది కమిట్మెంట్లు ఉన్నాయి, బోల్డ్ అని కమిట్మెంట్లు ఉన్నాయి. అవన్నీ కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. సో నవ్వు ఇప్పుడు ఏంటి 2022 నుంచి యాక్టివ్ ప్రభాస్ యాక్చువల్ చెప్పాలంటే. సో ఇప్పుడు 2024కి 22 ఇయర్స్ అయింది. ఇంకో 3 ఇయర్స్ తర్వాత 25th సినిమాకి వచ్చిన తర్వాత 25 ఇయర్స్ అనే ఇది చేసుకుంటాడు. తర్వాత ఇప్పుడు ఏజ్ 44, 3 ఏళ్ల తర్వాత 47 రైట్, 47 or 48 వచ్చిన తర్వాత 3 ఏళ్ల తర్వాత 46, 44 3 ఏళ్ల తర్వాత 47 వచ్చిన తర్వాత మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ 50 ఇయర్స్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ 3 ఇయర్స్కి సినీ వారసత్వం 25 ఇయర్స్, తర్వాత మళ్ళీ 3 ఏళ్ళకి 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఇట్లాంటి ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఆ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోపు బోల్డ్ అనే సినిమాలు ఉంటే ఓకేనా, అప్పుడు చెప్పుకోవడానికి అన్ని ఉంటాయి. ఆ ఫంక్షన్ చేసినప్పుడు వెనకాలన్నీ పడతాయి. ఆ 25 ఇయర్స్ ఫంక్షన్ అప్పుడు బోల్డ్ అనే సినిమాలు ఉంటే అలా చెప్పుకోవడానికి అన్ని సినిమాలు ఉంటాయి. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ప్రతి ఒక్కరికి ఎక్కువ సినిమాలు చేయాలనే ఉంటుంది, కెరీర్లో ఎక్కువ సినిమాలు వాళ్ళ ఆడియన్స్ పంచుకోవాలని ఉంటే ప్రతి హీరోకి అలాగే ఉంటాయి. నాకు తెలిసి ఒక విజయ్ ఒక్కడే నేను 69th లాస్ట్ ఇంకా నేను చేయను అని చెప్పాడు, కానీ ఏ హీరో అలా చెప్పడు. ఉన్నంతకాలం పని చేస్తానే ఉంటారు లైఫ్ లాంగ్. ఓ రజనీకాంత్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, లాస్ట్ వరకు సినిమాలు ఏదో ఒకటి చేస్తా ఉండాలి. ఎక్కువ సినిమాలు డెలివర్ చేయాలని అనుకుంటాడు హీరో. ఖాళీకి కూర్చుందామని ఎవ్వరు అనుకోరు, ఎక్కువ చేయాలి, అన్ని రోల్స్ చేయాలి, అన్ని క్యారెక్టర్స్ చేయాలి. ఇప్పుడు ఇన్ని సినిమాల్లో కన్నప్ప ఒక చిన్న ఇది ఆయనకి అట్లా, అంటే సపరేట్ వేరే దాంట్లో కూడా చేయాలి, అన్నీ చేయాలి. ఇలా ఉంటుంది. చెప్పుకోవడానికి ఆధ్యాత్మిక ఉండాలి, సోషియో ఫ్యాంటసీ ఉండాలి, ఇట్లా ఫైట్, యాక్షన్, అన్ని రకాల సినిమాలు ఉండాలి. ఇప్పుడు సో అది ఆయన కెరీర్ ఎలా ఉంది అనేది. వర్షం ఇలాంటివి కూడా రిలీజ్ అవుతున్నాయని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. బట్ చూస్తే బుక్ మై షో చూస్తే తెలుస్తుంది, చాలా ఉన్నాయి. చాలామంది ఎవరికి తోచింది వాళ్ళు అలా చేసుకుంటూ పోతున్నారు. పౌర్ణమిని రిలీజ్ చేయండి అని చెప్పేసి చాలామందికి డిమాండ్ ఉంది. ఎందుకంటే అప్పట్లో అది అనుకున్నంతలా ఆడలా.
సో దాన్ని సత్తా ఏంటో ఇప్పుడు మళ్ళీ చూపిస్తాం మేము అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇదొకటి ఉంది. అండ్ ఈ రీ రిలీజ్ పక్కన పెడితే అప్డేట్స్ ఎన్ని పడతాయి అప్డేట్స్ అనేవి ఉంటుంది బర్త్డే రోజు. కొంతమంది కొన్ని గ్లిమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు స్పిరిట్కి సంబంధించి ఏదన్నా వీడియో వస్తే బాగుండు, రాజాసాబ్ ట్రైలర్ ఉంటే బాగుండు, ఇంకా అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అని చాలామంది చాలా రకాలుగా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అవన్నీ కూడా ఉంటాయి. ఒక హీరో అంటే ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ డెలివరీ చేస్తారు. అండ్ ఈ సందర్భంగా రీసెంట్లీ పెళ్లి గురించి కూడా ఒక టాపిక్ వచ్చింది కాబట్టి రేపు పుట్టినరోజు ప్రకారంగా దాని గురించి కూడా వాళ్ళ అమ్మగారు ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. రేపే 23rd. సో అనుకున్నవన్నీ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆయన 100% డిసప్పాయింట్ చేయడు, లైక్ అన్స్టాపబుల్లో చేసినట్టు. అన్స్టాపబుల్లో చాలామంది పెళ్లి గురించి అని రూమర్స్ వచ్చాయి, ఏమీ చెప్పాల. సో అట్లా అయితే డిసప్పాయింట్ చేసే అవకాశం ఉండదు అనేది నా నమ్మకం. ఓకే. ఇంకొకటి ఒక చిన్న ఏంటంటే యాక్చువల్గా ప్రభాస్ గారి గురించి అందరికి ఒక వర్షన్ ఉంటుంది. లైక్ విశ్లేషకులకి ఫ్యాన్స్ ఒక గాడ్లా చూస్తున్నారు. బట్ మీ వర్షన్ ఆఫ్ ప్రభాస్ అంటే ఏం చెప్తారు? ప్రభాస్ గురించి మీ అభిప్రాయం వాట్ ఎవర్. తెలిసిన తర్వాత నాకు మహేష్ బాబు గారన్నా ప్రభాస్ అన్నా అంటే సినీ వారసత్వం పుంజుకొని అల్లు అర్జున్ అయినా ఎన్టీఆర్ గారైనా సినీ వారసత్వం పుంజుకొని హీరోలైన వాళ్ళని చూసాము. కొంతమంది బలవంతంగా రుద్దుతారు, మాకు పుట్టాడు కాబట్టి మీరు వీడిని కూడా చూడాలి అని. అసలు అలాంటి క్వాలిటీస్ ఏవీ లేకుండా హీరోగా నేను అఖిల్ని చూసా, ఏజెంట్లో నాగ చైతన్యని చూసాం ఎన్ని సినిమాల్లో, అంటే తండేలు చూడు, దూత చూడు. నెక్స్ట్ అలాగే ఇంకా ప్రభాస్ గారి గురించి చెప్తా, మహేష్ బాబుని చిన్నప్పటి నుంచి చూసాం, హీరో టర్న్ అయ్యాక చూసాం. అండ్ అలాగే కొంతమంది తరుణ్ అండ్ తనీష్ లాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి వచ్చిన రాలా వదిలేద్దాం. స్టార్ హీరోలు అంటే మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రజెంట్ ఈ జనరేషన్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ గారు ఒక్కరు ఫస్ట్ టైము రాజమౌళి గారి దయ వల్ల ఏంటో ఒక పాన్ ఇండియా కాన్సెప్ట్ని అందరికి పరిచయం చేశాడు. మనం సినిమా తీస్తాము కరెక్టే, ఇక్కడే కాదు ఆ సినిమాని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇండియా వ్యాప్తంగానే కాదు, జపాన్లో అమ్ముకోవచ్చు, చైనాలో అమ్ముకోవచ్చు. నీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, రెడీ ప్రోడక్ట్ ఉంది, జస్ట్ నువ్వు ఆ లాంగ్వేజ్లో డబ్ చేసుకోవాలి. మరి అక్కడ ఎంత చిల్లర ఉంటుందో తెలియదు, మార్కెట్ చేసుకోగలగాలి, రిలీజ్ చేసుకోగలగాలి. ఈ కాన్సెప్ట్ ప్రభాస్ వాళ్ళకి తెలిసిన తర్వాత జనాలకు తెలిసింది. సినిమా వాళ్ళకి ఎప్పుడో తెలిసి ఉండొచ్చు, జనాలకి బయటి జనాలకి కూడా తెలిసింది. ప్రతి ఒక్కరు వాళ్ళ హీరోని పాన్ ఇండియా లెవెల్లో చూడాలని బాగా కుతూహలపడ్డ వాళ్ళు ఉన్నారు. దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వేరే వేరే లాంగ్వేజెస్కి వెళ్ళి కూడా హిట్టే ప్రభాస్కి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. నెక్స్ట్ అలాగే నాట్ ఓన్లీ ఎన్టీఆర్ అండ్ అలాగే మన బన్నీ, ఎంత చెప్పినా తక్కువే. సో నాగార్జున గారి పిల్లలైనా, మహేష్ బాబు గారైనా, సో ఇట్లా చూసుకుంటే సినీ వారసత్వం నుంచి వచ్చిన హీరోలు ఎవరైతే ఉన్నారో నాకు ది బెస్ట్ అంటే ప్రభాస్ అని చెప్తా. బికాజ్ ఎప్పుడు కూడా ఆ ట్యాగ్ యూజ్ చేసుకోవాలి తను. కృష్ణంరాజు గారు ఇష్టపడి చేసిన బిల్లా ఇలాంటి సినిమాలు చేసినప్పటికీ, ఆదిపురుషు ఇట్లాంటివి చేసిన ఈ ట్యాగ్ ఉపయోగించుకోవాలి. ఈశ్వర్ నుంచి ఇప్పటి వరకు హీరోగానే తనకంటూ తన ఓన్ ఫ్యాన్స్ని బిల్డ్ చేసుకున్నాడు రెబల్ ప్రభాస్. సీరియస్లీ. ఇప్పుడు మన మహేష్ బాబు గారికైనా కృష్ణ గారి అభిమానులు కొంత గొప్ప ఉంటారు, మన పిల్లోడు అని. బన్నీకైనా అల్లు గారి అభిమానులు కొంతమంది ఉంటారు, మన అరవింద్ గారి అబ్బాయి అని. నెక్స్ట్ అలాగే నాగార్జున గారికి అరే మన నాగార్జున గారి పిల్లలు, అట్లా ఉంటుంది. అక్కినేని గారి వారసత్వం ఉంటుంది కొంచెం. జూనియర్ ఎన్టీఆర్కి అయినా సరే అరే మన నందమూరి బిడ్డ, మన ఫ్యాన్స్ ఉంటాయి. కానీ ప్రభాస్కి మాత్రం సెల్ఫ్గా తను అసలు ఈశ్వర్ నుంచే బిల్డ్ చేసుకున్నాడు. ఆ సినిమా బాగా హిట్, చాలా పెద్ద హిట్. ఆ స్లాంగ్ అవన్నీ కూడా. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న ఒక రూపంలో చూసి మళ్ళీ ఇంకో రూపంలో చూసాం, బన్నీని కూడా అంతే ఒక రూపంలో చూసి మళ్ళీ ఇప్పుడు టర్న్ అయ్యాం. సీరియస్లీ. ఈవెన్ నాగార్జున గారి పిల్లలు అదే కొన్ని సినిమాలు అప్పుడు హిట్ ఫ్లాప్ పక్కన పెట్టేద్దాం, నటన పరంగానే మాట్లాడుకుందాం. ఏజెంట్ ద్వారా అఖిల్ అయితే అసలు అలా టర్న్ అయిపోయాడు, ఈ అబ్బాయిని ఇలా కూడా చూడొచ్చా అని చెప్పేసి. ఇట్లా ఉన్నప్పుడు ప్రభాస్కి ఆయన అదృష్టం ఏంటో చెప్పనా, వీళ్ళెవరికి దక్కని అదృష్టం. కొత్త గొప్ప ఎన్టీఆర్కి దక్కింది కొన్ని వేరియేషన్స్లో నటించడం, కానీ ఇప్పుడు పుష్ప ద్వారా బన్నీకి దక్కింది. కానీ ప్రభాస్కి ఆ ఈశ్వర్లో మాస్, ఛత్రపతిలో ఓ టైపు మాసు, బాహుబలిలో అసలు అదేంటో మళ్ళీ అదొక రూపం. దాంట్లో మళ్ళీ 2 వేరియేషన్లు, మహారాజుగా ఎలా ఉన్నాడు
అండ్ నెక్స్ట్ ఒక సాధారణ ఒక ట్రైబ్ దగ్గర పెరిగిన పిల్లోడిలాగా ఎలా ఉన్నాడు. కన్నప్ప ఇదో అదృష్టం, కల్కి అదొక అదృష్టం, అండ్ సలార్ ఇంకో అదృష్టం, అదొక రేంజ్, డైనోసార్ అంతే. ఇంకా నీకు అర్థమైందా? సో ఇన్ని వేరియేషన్స్ దక్కాయి ప్రభాస్కి. ఇప్పుడు మళ్ళీ రాజాసాబ్ లవర్ బాయ్, అదే అంటున్నా. డార్లింగ్ వెళ్ళు, మళ్ళీ బుజ్జిగాడు, అసలు ఒక్కొక్క వెర్షన్ ఒక్కొక్కటి. ఎన్ని చెప్పుకుంటావు చెప్పు. సీరియస్ అంటే సీరియస్, కామెడీ అంటే కామెడీ, జోవియల్ అంటే జోవియల్, బోల్డ్ అని క్యారెక్టర్స్ దక్కాయి. అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు. చనిపోయే క్యారెక్టర్ దాంట్లో ఏది చక్రంలో అదే ఒక హీరో యాక్సెప్ట్ చేయలేవారు. అది ఎన్టీఆర్ ఫస్ట్ సినిమాలోనే చేశాడు, నిన్ను చూడాలి. ఓకేలే, ఇలాంటి కొన్ని అసలు అంత ధైర్యం చేయడం కూడా గ్రేట్. ప్రయోగాత్మక చిత్రాలు అసలు అన్నీ చేశాడు, ఇది చేయలేదు అని. ఆ మిస్టర్ పర్ఫెక్ట్ అదొకటి. ఏవి చెప్పుకున్నా సరే ప్రభాస్ కంటూ ఒక సపరేట్ మార్క్ అనేది ఉంది ఇండస్ట్రీలో ఇప్పటి వరకు. నాకు పర్సనల్ గా చాలా ఇష్టం. ఇప్పుడు స్పిరిట్ గురించి నిన్న ఒక అప్డేట్ ఏదో పొట్టేల్ దాంట్లో అడిగితే పోలీస్ సినిమా, పోలీస్ 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 ఫస్ట్ నుంచి పోలీస్ కాప్ అంటున్నారు. అసలు పోలీస్ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫౌజీ ఎలాగో మిలిటరీ బ్యాక్గ్రౌప్ అంట, మనది పోలీస్ ఆల్మోస్ట్ రిలేటెడ్గా ఉంటాయి రెండు కూడా. ఐ థింక్ సందీప్ రెడ్డి వంగది వర్షన్ వేరుంటది కదా, ఎలా చూపెడతాడు? అంత బ్లడ్ బాత్ చూపెడితే ఎట్లా ఉంటది? అలవాటు అయింది ఆల్రెడీ మనకి, ఛత్రపతి నుంచి అలవాటు అయిపోయింది ప్రభాస్కి బ్లడ్ బాత్లు. అది ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. రాఘవేంద్ర, మున్నా లాంటివి చిన్న చిన్న, యోగి కొంచెం డిసప్పాయింట్మెంట్ అంతేగాని, అయినప్పటికీ కూడా ఇప్పటికీ టీవీలో వేస్తే చూస్తారు. శాటిలైట్ పరంగా కూడా వాటి మార్కెట్ అలాగే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. బ్లడ్ బాత్ అంటే వంగకి ఆల్రెడీ అలవాటే, ఆయన మోతాదు పెంచుకుంటూ పోతున్నాడు. నేను ఏది అర్జున్ రెడ్డికి ఇంత వేసానా, యానిమల్కి ఇంత పోసానా, ఈసారి 2 బకెట్లు ఎక్కువ పోయాలి అన్నట్టుగా ఆయన కూడా మోతాదు పెంచుకుంటూ వెళ్తున్నాడు. బట్ ప్రభాస్కి అలవాటు పడ్డాము ఆల్రెడీ. సో మళ్ళీ అన్స్టాపబుల్ షోకి ఏదైనా సీజన్ 4 స్టార్ట్ అయిన వచ్చే అవకాశం ఉందా? పాత వాళ్ళనే మళ్ళీ తీసుకొస్తే ఇంకో సీజన్ ఎందుకు? కొత్త వాళ్ళని రానివ్వండి. నెక్స్ట్ అంటే ఉన్నారు కదా బోల్డ్ అంతమంది రావాలి అనుకున్న వాళ్ళు, మళ్ళీ వీళ్ళతోనే రిపీట్. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, బట్ నో, అట్లా ఏం లేదు. రైట్, కన్క్లూజన్కి వచ్చే ముందు ఒక చిన్నది. యాక్చువల్గా ప్రభాస్ గారు అంటే ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి అనేది బయట ఉంది. ఒక చిన్న నెగిటివ్ కూడా ఉంది, అంటే నెగిటివ్ ఉంది, బట్ అది సందర్భం వచ్చింది కాబట్టి డిస్కస్ చేయొచ్చు. సో ఆయనకు కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయని, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్న హ్యాబిట్స్, లైక్ డ్రింక్ చేస్తారనో, అన్స్టాపబుల్ షోలో అఫీషియల్గా గోపీచంద్ గారు అనేశారు స్మోక్ చేస్తారని. సో అంటే కొంతమంది ఫ్యాన్స్ ఇది యాక్సెప్ట్ చేసినప్పటికీ యాజ్ అ హీరోగా, కొంతమంది మాత్రం కొంచెం ట్రోల్ చేస్తున్నారు, ఇలాంటి హ్యాబిట్స్ ఉండొచ్చా హీరో కన్నప్పుడు అని అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి వాళ్ళ కొడుక్కి సిగరెట్ కాల్చే అలవాటు ఉంది అని తెలిస్తే, తండ్రికి అలవాటు ఉన్నప్పటికీ కూడా వాడిని మందలించలేరు. అలా అని చెప్పి ఒకసారి మందలించినా కూడా వాడికి ఉండకపోతే బాగుండనే కోరుకుంటాడు. నిజమే. సిగరెట్ తాగే తల్లున్నా కూడా, తల్లికి సిగరెట్ అలవాటు ఉన్నా సరే కొడుకు తాకొట్టు, నా కొడుకు ఎందుకు అలవాటు వచ్చిందనే ఫీల్ అవుతారు. అది కామన్. ఒక ఫ్యాన్ అయినా అంతే కదా, వాడికి సిగరెట్ తాగే అలవాటు ఉన్నా నా హీరోకి అలవాటు ఉండకపోతే బాగుండనే కోరుకుంటాడు. అది ట్రోల్ కాదు, ప్రేమ అంతే. హాబీ హ్యాబిట్స్ నెవర్ చేంజ్ క్యారెక్టర్, అది రైట్. చూసారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రభాస్ గారి అభిమానులకి, రెబల్ స్టార్ ఫ్యాన్స్కి రైట్, ప్రభాస్ గారికి రేపు బర్త్డే విషెస్ అయితే తెలుగు రాజ్యం ఛానల్ తరపు నుంచి అయితే చెప్తున్నాను. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.